భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ దందా సాగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రజా ప్రతినిధి వద్ద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తంగా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన విషయం బయటపడడంతో బాధితులు సదరు ప్రజాప్రతినిధి ఆశ్రయించినట్టు తెలుస్తోంది. బాధితుల డబ్బులు సెటిల్ చేయాలంటూ ప్రజాప్రతినిధి చెప్పిన తర్వాత నుంచి సదరు ఉద్యోగి అందుబాటులో లేకుండా పోయాడన్న ప్రచారము జరుగుతోంది. అయితే ఈ దందాలో ఎంతమంది బాధితులు ఉన్నారు, వసూలైన మొత్తం ఎంత, ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అన్నది తేలాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ దందా సాగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రజా ప్రతినిధి వద్ద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. చందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకున్న ఉద్యోగి ఉదంతం వెలుగు చూస్తుందని చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాప్రతినిధితో పనిచేస్తున్న ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల కాలంలో గడిచిన 200 సంవత్సరాలుగా తనకు ఆ ప్రజాప్రతినిధి కోటా ఉంటుందంటూ దాదాపు కోట్ల రూపాయలు కూడా దండుకున్న ఆ ఉదంతం వెలుగులో రావడంతో ఆ ఉద్యోగి కాస్త అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కూడా ఆరాధిస్తున్నట్టు కూడా తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రకంపనలు రేపుతున్న ఈ ఘటనకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు, బుర్గంపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో పలు ప్రైవేటు కంపెనీలతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఐటీసీ, భారజల కర్మాగారం, దాంతో పాటుగా పేపర్ బోర్డుల్లో కూడా పలు వాటిలలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తానని ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు దండుకున్నాడు. మొత్తంగా వ్యవహారంలో సుమారు 8 నుంచి 10 కోట్ల వరకు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు దండుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులో చూసిందని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితమే ఆ ప్రజాప్రతినిధి దగ్గరికి ఇది నకిలీ అంటే వీళ్ళంతా వాళ్ళకి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తానని ఈ ఉద్యోగి ఎవరైతున్నారో ఆ ఉద్యోగి ఆ ప్రజాప్రతినిధి దగ్గర క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలోనే దీన్ని ఆసరాగా చూసుకొని ఆ ప్రజాప్రతినిధి పేరుతో మాత్రానికి దాదాపు వందలాది మంది వ్యక్తుల దగ్గర మాత్రానికి కోట్ల రూపాయలు కూడా దండుకోవడంతో వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ కంపెనీల్లో నకిలీ ఈ ఆర్డర్లు కూడా అంటే కాల్ లెటర్స్ వీళ్ళకి ఉద్యోగాల్లో చేరే లెటర్స్ కూడా ఇచ్చాడు. సంతకాలు చేసిన లెటర్లు ఇవ్వడంతో వారంతా కంపెనీల కాడికి ప్రైవేట్ కంపెనీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల కార్యాలయాల్లో కూడా వెళ్ళడంతో వాళ్ళంతా నిర్గంతపోయారు. ఇదంతా ఫేక్ లెటర్స్ అని తెలుసుకున్న తర్వాత ఆ ప్రజాప్రతినిధి దగ్గరికి ఈ ఉద్యోగ వ్యవహారం చెప్పడంతో మాత్రం ఆ ఉద్యోగిని కూడా ప్రజాప్రతినిధి మందలించినట్టు కూడా తెలుస్తుంది. మందలించడంతో మాత్రమే మందలించి వాళ్ళ డబ్బులు చెల్లించాలి, వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు చెల్లించిన తర్వాత తన కార్యాలయంలో ఉద్యోగానికి రావాలంటూ మాత్రం ఆ ప్రజాప్రతినిధి కొంచెం గరం కూడా అయినట్టు కూడా ఉద్యోగిపై తెలిసింది. ఆ తర్వాత గడిచిన కొన్ని రోజులుగా అంటే వారం 10 రోజులుగా ఆ ఉద్యోగి కనిపించకుండా పోవడంతో ఒకసారిగా ఎవరైతే డబ్బులు పే చేశారో వాళ్ళంతా కూడా అంతర్మదనలు పడ్డారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలా, ఒక పక్క ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి తమ గోడును కూడా వెళ్ళబుస్తున్నప్పటికీ దీంట్లో ఫలితం లేకపోవడంతో మాత్రానికి పూర్తిగా అతను చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటి కూడా వెలుగు చూస్తున్నాయి. గతంలో ఈ ఉద్యోగి ప్రభుత్వంలోని ఒక శాఖలో పనిచేశాడు. ఆ శాఖలో పనిచేసిన సందర్భంలో కూడా పలు చిట్టీల పేరుతో మాత్రం ఉద్యోగులు చిట్టీల పేరుతో వాళ్ళ కదా సెక్యూరిటీ సంతకాలు కూడా పిలిచి వాళ్ళని కూడా భారీగా మోసాలకు కూడా పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనపై కూడా పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే కానీ పూర్తిగా ఆ ఉద్యోగి నిర్వాహకం కూడా బయటపడే అవకాశం పూర్తిగా కూడా 8 నుంచి 10 కోట్ల వరకు కూడా ప్రజల నుంచి కూడా అమాయక ప్రజల నుంచి కూడా డబ్బులు దండుకున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. రైట్, థ్యాంక్ యూ.